ఇప్పుడు ఇక్కడ నాటాడు, నాటిన దగ్గర ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆ చేలో నాటేస్తున్నారు కదా, ఇక్కడ నాటేసేసారు. తెల్లారి పొద్దున వచ్చేసి ఇట్లా ఎందుకు నాటేసావు, ఇట్లా వేయాలని ఎట్లా? నీకేమైనా గుర్తుందా? నీకేమైనా తెలియదా? నాకు చెప్పొద్దు నువ్వు అని మీ భర్త వచ్చేసి పొద్దున్న వెళ్ళిపోయి ఏం చేయాలి? మొత్తం తీసేసాడు. బాగుంటుందా? ఎట్లా నాటావో అది అట్టగా ఉండాలి. ఇక్కడ తీసి పారేసి మళ్ళా ఇక్కడ నాటేసి మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నాటేసి మళ్ళీ ఇక్కడ నాటేస్తే ఇది ఏమన్నా వర్ధిల్లుతుందా? హలో, మీకే చెప్పింది. ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ శరీరం రోగం తగ్గాలంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం, వాడు పారాసెటమాల్ ఇస్తాడు, అది దక్కదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ కూడా దక్కదు. వీడు బాగాలేదంటాం, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, ఏదో ఒక దగ్గరికి వెళ్తాం, వాడు యాడ్ సరిగ్గా చూడలేదు, మళ్ళీ ఆలోచన వాడు చేయి ముట్టుకుంటే చాలు ఇన్ని తిరిగి 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 లోపల గోళీలు మింగి మింగి వేడెక్కువైపోతుంది. కానీ రోగం మాత్రం తక్కువ. ఇప్పుడు ఏ టాబ్లెట్ అయినా ఒకరోజు ఆగాలండి, వేసుకున్న తర్వాత అవునా కదా? ఏ చెట్టు అయినా సరే లోపల నాటాలంటే 2-3 రోజులు ఆగాలి కదా. ఆ మట్టి అనేది దాన్ని అటు పట్టుకోవాలి కదా, పట్టుకుంటే కానీ గాలి వచ్చిందా వెళ్ళదు. అందుకని దావీదు ఏమన్నాడు తెలుసా? నేను వర్ధిల్లడానికి కారణం ఏంటి? దావీదు ఎంత ఇచ్చాడు బంగారం? 20 బంగారం ఇచ్చాడు దేవుడి మందిరం. గొర్రెలు కాసుకునే దావీదు సింహాసనం ఎక్కించాడు. ఇంతగా నేను వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుని మందిరములో నాటబడిన మొక్కనే. ఇప్పుడు దేవుని మందిరములో నాటబడితే మన ఆత్మ వర్ధిల్లదే. నువ్వు ఆదివారం నాడు మానేసి ఇంటి దగ్గర నాటితే ఏమవుతుంది? శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? శరీరానికి వస్తుంది. మానేది మళ్ళీ ఆదివారం నాడు రాకుండా. ఈ మొక్కలు ఎలా ఉండే? చాలా మంది పిచ్చి మొక్కలు. డబ్బు ఆశ మనిషికి 500 వస్తున్నాయి అంట, 300 వస్తున్నాయి అంట, 400 వస్తున్నాయి అంటే ఆదివారం సరిపోతే ఏమైంది? భాషగా ఇద్దాం, 50 ఇద్దాం. మరి ఎంత అట్లా ఉండిపోయామా? ఐసల్ సమస్య కాదు. దేవుడు పెట్టాడు శరీరం అభివృద్ధి కొలది డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మీ కొడుకు సన్నగా అవుతున్నాడు అనుకో, వాళ్ళు ఆఫ్ చేయాలంటే డాక్టర్ దగ్గర తిరుగుతాం. డాక్టర్లు ఏమో తెలుసా? బూస్టర్ తాగిపోయమ్మా, పాలు తాగిపోయమ్మా, గుడ్డు పెట్టమ్మా అంటారా? దేనికి? శరీరానికి. దేనికి? శరీరానికి. అప్పుడు ఆయనకి పెడితే ఏమవుతుంది? బలము. గుడ్డు పెట్టినా చెప్పండి, పాలు పెట్టినా ఏం చేస్తుంటే కొంచెం శరీరం అవుతుంది, బలం అవుతుంది. మరి ఆత్మకు వద్దమ్మా మందిరానికి కావాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఆదివారం నాడు మీరు దేవుని మందిరంలో నాటబడిన మొక్కలా లేకపోతే త్రోవ పక్కన నాటబడిన మొక్కలా? దేవుని మందిరంలో నాటబడిన మొక్కలు. జోటా నై బాత్ కరో, సై బాత్ కరో. దేవుని మందిరంలో నాటబడిన మొక్కలు. త్రోవ పక్కన నాటబడ్డావు అనుకో, ఎవడు పడతాడు పీక్ పారేస్తాడు. ఎందుకంటే త్రోవగాలు గవర్నమెంట్ వస్తాడు, ఇక్కడ పెట్టి పెడతాడు. ఇక్కడ సార్ ఇది మంచి చెట్లు సార్, ఎప్పుడో పెట్టారు, ఇది రోడ్డా లేదు సార్, మంచిగా ఉంది సార్, తిన్నగా ఉంది సార్, నీడ వస్తుంది సార్, 10 మంది ఉపయోగపడుతుంది. ఇది రోడ్డు. అదే మందిరంలో ఉన్నానుకో నిన్ను ఎవడ కలిగించలేడు. చూడండి 80వ కీర్తన 15వ వచనం, 80వ కీర్తన 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్క, నీ కుడి చేయి నాటిన మొక్క. అమ్మ ఎడ చేత నాటారు, కుడి చేత నాటారు. కొంతమందికి ఎడ చేయ అలవాటు ఉంటే ఎడ చేత నాటారు, కొంతమంది కుడి చేయి నాటి కుడి. నీ కుడి చేతితో నాటిన మొక్క నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయును. దేవుడు నాటిన మొక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నాటిన మొక్క అంటే? దేవుడు నాటిన మొక్క. అందరూ ఎవరు నాటారు? దేవుడు నాటిన మొక్క. నాటిన తర్వాత ఎలా నిన్ను నిలుపుకోవాలి? నాటితే ఏమవుతుంది? నువ్వు నిజంగా నాటపడితే 1వ కీర్తన 1వ అధ్యాయం, అతడు నేను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. చెప్పండి. హల్లెలూయా.
వాడు ఫోన్ వచ్చింది వెనక్కి పోయి ఇస్తేమా అట్లా తీసుకుపోతుంది. అది మహా డేంజర్ అని అసలు మాట చెప్పాలంటే అసలు మందిరానికి వచ్చిన ఫోన్ తీసుకునే చూడండి ఏమన్నా కానీ అయితే సచివాడు వస్తే తర్వాత సాయంత్రం వెళ్ళి చూసొద్దాం వెళ్ళి బస్సు ఎత్తానంటే సాయంత్రం తెచ్చుకుందాం వెళ్ళి ఇట్లాగే మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది ఏముంటుంది తల్లి ఏముంది ఆకు వాడ అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. నిజంగా మీరు దినాలపూర్లో ఫలాలు ఇస్తున్నారు. ఏదండి ఫలం ఏదండి? ఏది ఫలం ఏది అసలు? మీ ఆయన రావట్లా, మీ పిల్లలు రావట్లా, భార్య వస్తే భర్త రావట్లేదు, ఈ వారం వస్తే వచ్చే వారం రావట్లేదు. వాళ్ళు యేసు ప్రభు వస్తే పరిస్థితి ఏంటి మీకు తెలుసా? యేసు ప్రభు వచ్చినప్పుడు అంట ఇద్దరు తిరగలిస్తారంట, ఇద్దరు నాడుతూ ఉంటారంట, ఇద్దరు మంచం మీద పడుకుంటారంట. ఈ మంచం మీద పడుకున్నాడు ఒకడే పరలోకానికి వెళ్తాడంట, ఒక అలా ఉండిపోతాడంట. దేవుని మందిరానికి వచ్చిన నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆత్మ నశి సాగుపడబోతున్నాడు. పేతురు అంటాడు, యేసుప్రభు వచ్చి అంటాడు, పేతురు ఒక్క గడి అయినను మెలకు నుండి ప్రార్థన చేయాలంటే పేతురు అంటాడు, ప్రభువా శరీరం మాత్రం ఎలా ఉంది? అలసిపోయింది. ఆత్మ మాత్రం ఎలా ఉంది? సిద్ధంగా ఉండాలి. ఆత్మ సిద్ధంగా ఉన్నవాడు శరీరాన్ని జయిస్తాడు. హల్లెలూయా. అంతగాని యోహాను పత్రికలో యోహాను చెప్తున్న ప్రియుడా నీ శరీరం వర్ధిల్లటం కాదు, ముందు నీ లోపల ఉన్న ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే మందిరానికి రావాలి, మందిరంలో నువ్వు నాటబడాలి. ఎప్పుడైతే నువ్వు మందిరంలో నాటబడతావో అప్పుడు వర్ధిల్లుతావు. వెంకటే గారు ఏం చేస్తారు? అప్పుడు వర్ధిల్లుతామండి. నీటి కాలువ ఎవరైనా చూడండి, నీటి కాలువ ఎవరైనా చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇదివే కనుక చింత నందదు కాపు మానదు. చింత రొందదు కాపు మానదు. కాపు మానదు. చింత డగరగు, దానికి అసలు చింతే లేదు. దానికి అసలు చింతే లేదు. ఎందుకు చింతలేదు తెలుసా? నేను నీటి కాలువ ఎవరన్నా నాటబడ్డాను. అందుకే నేను ఎప్పుడు పచ్చగా ఉంటాను. నా ఆత్మ ఎప్పుడు ఉంటుంది. శరీరానికి ఎన్నో వస్తా ఉంటాయి, శరీరానికి ఎంతో వస్తుంది. ఇంకో మాట చెప్తాను, దుమ్ము ఆత్మకి వెళ్తుందా శరీరానికి వెళ్తుందా? శరీరానికే వస్తుంది. దెబ్బలు శరీరానికి తెలుస్తుందా ఆత్మకి తెలుస్తుందా? శరీరానికే. ఆత్మ కనబడతలేదు, శరీరము కనబడుతుంది. ఒక రోజున ఈ శరీరం చచ్చిపోతే అప్పుడు ఆత్మ కనబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఊరంతా సంపాదించేసుకుని కోట్ల రూపాయలు పెట్టులో పెట్టుకుని బిరువాలో పెట్టుకుని ఏమా ఒక రాత్రికి గురుకుమంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? నేను ఉదయకాలం మీకు చెప్పేది ఏంటంటే, ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీరు శరీర రీతిగా ఎలా అయినా మీరు వర్ధిల్లుతారు. ఎప్పుడు వర్ధిల్లుతారో తెలుసా? మందిరంలో నాటబడి. ఈ మందిరంలో నాటబడితే ఆత్మ ఫలాలు, ఇది ఆత్మ ఫలాలు ఉండాలి. చెట్టుకేమంటే ఏర్లు, ఫలాలు. ఫలాలు ఉంటాయి. చెట్టుకేముంటాయి? ఫలాలు. ఫలాలు ఉంటాయి. ఆత్మకేముండాలి? ఫలాలు ఉండాలి. శరీరానికి ఏముండాలి? గర్భఫలం అంటే పిల్లకాయలు. శరీరానికి ఏమో గర్భఫలం కావాలి, పిల్లకాయలు కావాలి సంవత్సరానికే. కానీ ఆత్మకు మాత్రము ఇది మోడి మారిపోయింది.